హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రస్తుతానికి నాకు కొన్ని పనులు అయితే అయిపోయినాయి. కొన్ని పనులు ఉన్నాయి, అవి అయితే సాయంత్రం చేసుకుంటాను. ఇప్పుడు మా ఆయన డ్యూటీ నుంచి వచ్చే టైం కూడా అవుతుంది. పైన చెట్లన్నీ పాడైపోయినాయి, వాటికైతే మందు కొట్టించాలి. వచ్చేసారు డ్యూటీ నుంచి, ఇంకా తీసుకెళ్ళి పైకి మందు కొట్టించుకోవాలి. బాబు 10,000 వచ్చా కాసేపు కూడా కూర్చొని ఏంటి? కాదే బాబాయ్, సాయంత్రం కొట్టాలంట, లేకపోతే పొద్దున్నే కొట్టాలంట. సరిపదా వెళ్దాం. అయ్యో, అప్పుడే ఇంటికి వచ్చారు. రాగానే నేను పని చెప్పేశాను. ఎందుకంటే ఇంక అప్పటికే 5:30 అయిపోయింది. మళ్ళీ చీకటి పడిపోయిద్దని చెప్పి రాగానే చెట్లకి మందులైతే కొట్టమని చెప్పాను. చెట్లకి మందులైతే పొద్దున్నే కానీ లేకపోతే సాయంత్రం కానీ కొట్టమని చెప్పారు. పొద్దున్నే అంటే కుదరదు కదా, అందుకని చెప్పి సాయంత్రం వచ్చినాక కొడతానులే అని చెప్పారు. ఎరువుల షాప్లో అయితే చెట్లు ఇలా పాడైపోతున్నాయి, మిల్లీ బగ్స్ అలా పట్టేస్తున్నాయి అని చెప్తే ఇవన్నీ ఇచ్చారు బలానికి, ఇంకా మిల్లీ బగ్స్ పట్టకుండా ఉండటానికి. ఇవైతే ఎంతెంత కలపాలో తెలీదు, మామూలుగా సుమారుగా కొంచెం కొంచెం కలుపుకుంటున్నాము. ఇంతకుముందు ఒకసారి ఇలాగే కొట్టాము కానీ వాన పడిందని చెప్పాను కదండి. కానీ ఆకైతే మొత్తం మాడిపోయి రాలిపోయినట్టు అయిపోయింది. ఆకులన్నీ మాడిపోయేసరికి ఇంకా చచ్చిపోతాయేమో అని భయమేసింది. కానీ తర్వాత చక్కగా పచ్చగా అయితే వచ్చేసి చెట్టు నిండా బాగా మొగ్గలు పడినాయి. ఈ ఉసిరి చెట్టు అయితే మా అత్తయ్య తెచ్చారు. కార్తీక మాసంలో పూజ చేసుకుంటే మంచిదని చెప్పి ఇంకా అందుకని ఆ చెట్టు పెట్టాను. కాయలు కాస్తే బాగుండు అని చెప్తున్నాను మా ఆయనకి. అది ఆయన మాట్లాడుతున్నారు, టబ్బులో ఎక్కడన్నా ఉసిరికాయలు కాస్తాయా అని చెప్పి. నేనేమో వస్తే బాగుండు అని చెప్తున్నాను. అంటే మిద్దె తోట అని చెప్తారు కదా, వాళ్ళ దగ్గర చిన్న చిన్న టబ్బుల్లో వాటిల్లోనే కాయలు వస్తాయి కదా, నాకు కూడా అలా వస్తే బాగుండు అని ఆశ. ఇంకా పై చెట్లన్నిటికీ మందు కొట్టడం అయితే అయిపోయింది. ఇంకా కిందేమో నాకు ఇవ్వమని చెప్పి నేను తీసుకున్నాను. ఈ చెట్టు అయితే భలే ఉండిద్దండి. ఇదైతే మా అమ్మాయి వాళ్ళ ట్యూషన్ టీచర్ ఇచ్చింది. నీళ్ళు ఎక్కువ పోసినా బతకదు, నీళ్ళు తక్కువ పోసినా ఉండదు అది. కానీ చెట్టు మాత్రం చాలా అందంగా ఉండిద్ది. ఇంకా అప్పటికే టైం 6 అయిపోయింది. ఇంకా తొందరగా కానిచ్చుకుని పూజ అయితే చేసుకోవాలి నేను. హాయ్ అండి, పూజ అయితే ఇప్పుడే అయ్యింది. మా ఆయనేమో బయటికి వెళ్ళి ఏమైనా టిఫిన్ చేద్దామన్నారు. ఎటు వెజ్జేగా తినేది, పన్నీర్ కర్రీ ఇంట్లో చేసుకుని బటర్ నాన్స్ బయట నుంచి తెచ్చుకుందాం బావా అని చెప్పాను. ఇప్పుడైతే ఆ పన్నీర్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇవి 2 రోజుల పాలు ఇరిగిపోతాయి, వీటిల్లో ఏం కలపను. మొన్న ఫ్రిడ్జ్ ఐస్ ఎక్కువ కట్టేసిందని ఆఫ్ చేసా, అది అలానే పెట్టి మర్చిపోయా. తెల్లారి చూసుకున్నాను, పాలన్నీ ఇంకా పాడైపోతాయి అని చెప్పి ఇంక పన్నీర్ కర్రీ అయితే చేసుకుంటున్నాం. ఇవి ఇప్పుడే ఇంకా పొయ్యి మీద పెట్టాను, అవి ఇరిగిపోయినాక పన్నీర్ అయితే చేసుకుందాం. బాగా చేయాలి నా అర్థంతో మా ఆవిడ ఏం చేస్తుందంటే ఏదో ఒకటి ఎక్కువ ఉప్పు కారం. నేను మామూలుగా ట్రైల్ వేసినప్పుడు బాగా వచ్చింది, ఇంకా బాగా వండి. ఇంకా మా ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి బాగా వండుతామని చూస్తాను, ఆ రోజు చెడిపోయిద్ది. ఎప్పుడు అంతే అండి, అలాగే జరిగిద్ది. ఇంకా బాగా ఉండాలి, ఇంకా బాగా ఉండాలంటే అలా జరిగిద్దేమో. వాళ్ళైతే చూసారా చక్కగా విరిగినాయి. మా ఆయన కంగారు పడిపోయి నన్ను కూడా కంగారు పెట్టేశారు. దీన్ని అయితే దింపేసుకుని కాసేపు వడగట్టుకుని పక్కన పెట్టుకుంటే పన్నీర్ రెడీ అయిపోయింది మనకి. ఈ పాలు ఇరక్కపోతే నిమ్మకాయో వెన్నీగరో కలుపుకునే వాళ్ళం, కానీ ఆ బాధ లేకుండా చక్కగా పాలు విరిగిపోయినాయి. చూసారా ఎంత బాగా ఇరిగినాయో. నాకైతే దీంతో రసమలై చేసుకోవాలనిపిస్తుంది. ఇరిగిన పాలనైతే వడగొట్టుకుందాము. దీన్ని శుభ్రం కడుక్కుందాము, ఎందుకంటే కొంచెం పుల్లటి వాసన ఏమన్నా వస్తే పోయిద్ది అది. ఏమన్నా నీళ్ళు ఉంటే కారిపోతాయి కింద నుంచి. బాగా బింది పెట్టడం. ఈ మిగిలిన రేపు పొద్దున్న చెట్లకు పోసుకుంటాను. ఇంకా పన్నీర్ని అయితే అలా కట్టుకుని పెట్టుకోవాలి, దానిలో వాటర్ అన్నీ కారిపోతే చక్కగా బాగుంటుంది. నాకు బరువు పెట్టడానికి ఏం లేదు, దొరకలేదు, అందుకని నేను బింది పెట్టేశారు. ఇది ఇలా పెట్టుకున్నాం కదా, ఇంక ఇది పక్కన పెట్టేసుకుని నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు తెచ్చుకుని పాలు రేపొద్దున్న దేవుడికి కావాల్సిన పూలు అన్నీ తీసుకుని బయట నుంచి వస్తాము. ఇంక ఈలో పన్నీర్లో కూడా నీళ్ళన్నీ ఇంకిపోతాయి. వచ్చినాక అయితే కూర వండుకుందాం.
ఇప్పుడైతే మంచినీళ్ళు తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాము. చాలుదా ఇంకా నీళ్ళు అయితే అయిపోయినాయండి. మంచినీళ్ళు తీసుకుని దేవుడికి కావాల్సిన పూలు అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. చూడండి, బజార్ వెళ్తున్నాం అనేసరికి డాన్స్లు వేసుకుంటే ఎలా వస్తుందో. కాసేపే అలా డాన్స్లు వేసిద్ది. ఆ తర్వాత నుంచి ఇసుకు పుడుతుంది, ప్లేస్ చాలట్లేదు, నిద్ర వస్తుంది అలా చెప్పిద్ది. బయట అయితే భలే చల్లగా ఉంది. ఇంకా ఆ రోడ్డు దాటంగానే నాకు వాటర్ అవుతుంది అని సాధించిద్ది. ముందే అయితే ఎన్నిసార్లు అడుగుతానో వాటర్ తాగుతావా అమ్మా అని చెప్పి, అస్సలు వద్దనిద్ది. అలా బయటికి వెళ్ళంగానే నాకు వాటర్ అవుతుంది అని చెప్పిద్ది. ఇంకా అందుకే బండిలో ఎప్పుడు ఏదో ఒక బాటిల్ పెట్టుకుని తిరుగుతారు వాళ్ళ నాన్న. ఎందుకంటే ఆమెకి వాటర్ అవుతుంది అనగానే ఎక్కడో చోట ఆపి ఇప్పిస్తానికి. అదండి, ఇంకా ఇక్కడ బాటిల్ అయితే పెట్టేసి తర్వాత వచ్చేటప్పుడు తీసుకెళ్దామని చెప్పి దారిలో పూలు అవన్నీ కొనుక్కోవాలి కదా, మళ్ళీ అది అడ్డం ఎందుకని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా పూలు అయితే వచ్చేసినాయి. మా అమ్మ ఈ పూలన్నీ ఏరుతుంది, జేబులో పెట్టేసుకుంటుంది. ఎప్పుడు అలాగే చేసిద్ది. పూలకి వెళ్తే మా అమ్మకి కావాలి నాకు కావాలి అని తీసేసుకుంటుంది. అలవాటేలే తీసుకొనిండి లేకపోతే మా మీద పోట్లాడిద్ది అని చెప్పి చెప్తుంది. ఇంకా పూలు అయితే తీసుకుని దారిలో బొప్పస్కాయలు ఉంటే అవి కొనుక్కుని వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ బటర్ నాన్ దగ్గరికి అయితే వచ్చాము. ఎప్పుడు మేము ఇక్కడే తీసుకుంటాము బటర్ నాన్, కాకపోతే అక్కడే తినేసి వస్తాము. ఇవాళైతే కర్రీ ఇంట్లో వండుకున్నాం కదా, అందుకని చెప్పి పార్సిల్ తెచ్చుకుంటున్నాము. ఇంకా ఇవి కూడా పెట్టుకుంటే చాలా టైం అయిపోయేది. అప్పటికే 9 అయిపోయిన టైము. ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదని చెప్పి మా ఆయన అందుకే బయట నుంచి తెచ్చుకుందాం అన్నారు. ఇంకోసారి అయితే ఇంట్లోనే చేసుకుందాము అవన్నీ. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇంట్లో చేసుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే పన్నీర్ కర్రీ కూడా. ఇంకా తెచ్చినవి అన్నీ అయితే లోపల పెట్టుకుంటున్నాము. ఇవన్నీ సర్దేసుకుని ముందు అర్జెంటుగా కూర అయితే వండేసుకోవాలి వెళ్ళి. పన్నీర్ కూర అయితే చాలా తేలిగ్గానే అయిపోయిద్ది. ఇదిగోండి, ఈ ప్రాసెస్ అంతానే కొంచెం టైం పట్టిద్ది. మధ్యలో మళ్ళీ బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకోవడం ఇవన్నీ మూలన లేట్ అయిపోయింది. పన్నీర్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో, నాకైతే అసలు ఎంత సంతోషం వచ్చేసిందో. ఒకసారి చేశాను కానీ ఇన్ని పాలు కాదు, కొంచెం పాలతోనే. అప్పుడు అది రసగుల్లా చేసేసుకున్నాము. అవి కూడా చాలా బాగా వచ్చినాయి. మా పెళ్ళికి కొంచెం కోవా మిగిలితే చేసుకున్నాము. అవి అంత బాగా రాలేదు కానీ పాలు ఇరుక్కొట్టుకుని అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా కూర అయితే రెడీ చేసుకుంటాను. ముందుగా పన్నీర్ ముక్కల్ని ఉప్పు కారం వేసుకుని కొంచెం బటర్ వేసుకుని వేపుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత టమాటాలు ఉల్లిపాయలు మగ్గపెట్టుకుని పేస్ట్ చేసుకున్నాను. అవన్నిటిని కలిపి ఇప్పుడైతే చక్కగా వేపుకోవాలి. బటర్ అయితే ఉందనుకున్నాను, తీరా చూస్తే ఒక్కటే ఉంది. కానీ నెయ్యి వేసి చేసేసానులేండి, అంతేమి కంగారు పడవసరలా. చక్కగా నెయ్యి ఉంటుంది నా దగ్గర, అది వాడేస్తాను. అన్నిటికీ బటర్ అయితే ఏం వాడను. బటర్ కన్నా ఇంట్లో నెయ్యి ఇంకా బాగుంటుంది కానీ ఆ ఫ్లేవర్ కొంచెం వేరుగా ఉంటుంది కదా, అందుకని మా ఆయన బటర్ లేకుండా చేసావు అన్నారు. అయినా కూర మాత్రం చాలా బాగా వచ్చింది. చక్కగా నూనె పైకి తేలాక వాటర్ పోసుకుని కొంచెం మగ్గ పెట్టుకుని పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. దానిలో పైన అయితే చక్కగా క్రీమ్లు వేస్తారు కదా, నేనైతే అవేమి వేయను. చక్కగా పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అది వేస్తాను. అది ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడు అలాగే వేసుకుంటాను నేను. ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగా కుదిరింది. మా అమ్మాయికి పెడుతున్నాను కానీ మా అమ్మాయి ఇలాంటివి తినేది కదా. చికెన్ అయితే చక్కగా తినేసేది. బటర్ నాన్ కూడా తను ఎప్పుడు తినలేదు, చపాతీలే తినిద్ది. ముందు ఆ డ్రింక్ తాగాలని తన ప్రాణం కొట్టుకుంటుంది. ఇంకా 2 ముక్కలు తినేసి వెళ్ళిపోయింది కొంచెం డ్రింక్ తాగేసి. నేను మా అమ్మాయి ఇద్దరు నీసు పిచ్చోళ్ళం. చికెన్ కానీ మటన్ కానీ అయితే చక్కగా తినేస్తాము. మా అమ్మాయి అయితేనేమో రొయ్యలు కానీ చికెన్ కానీ బాగా ఇష్టంగా తినిద్ది. ఇంకా ధనుర్మాసం నెల అయితే అయిపోగానే చికెన్ ఇంకా చేపలు తీసుకురమ్మన్నాను మా ఆయనకి. అవి రెండింటితో పచ్చడి పట్టుకోవాలి. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని ఇప్పుడు దాకా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్ అండి.